నాగర్ కోనసీమ జిల్లా పెదపట్నం లంక గడ్డంవారిపేట ప్రజల నుంచి నీళ్లు కోసం రోడ్డెక్కారు. తమకి తాగునీరు అందించాలని ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. తాగడానికి మంచినీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని, నెల రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు మంచినీరు లేక రాత్రుళ్లు అలమటిస్తున్నారని, తక్షణం మంచినీళ్లు అందించాలని, లేని పక్షంలో కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. నిర్లక్ష్య వైఖరి అందించాలి 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 ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య. పేరు గెడ్డం కనక మహాలక్ష్మి అండి. మాది పెదపట్లంక గెడ్డంవారిపేట. మేము నెల రోజుల నుంచి మంచిల కోసం చాలా పాటలు పడుతున్నామండి. మండలం కాడ కూడా వెళ్ళామండి. మండలం వారు కూడా మాకు ఏమీ సహాయం చేయలేదు. అలాగే పంచాయతీ వాళ్ళు కూడా వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళారు, కానీ ఇంతవరకు మాకు ఏమీ రిప్లై ఇవ్వలేదండి. మేము మంచిల కోసం అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాగే మీరు మమ్మల్ని అర్థం చేసుకుని మాకు మంచినీళ్ళు దయచేస్తారని మేము మనం చేసుకుంటున్నామండి. మా ఇబ్బందులు కూడా మీరు ఇది చేస్తారని మేము అడుగుతున్నామండి. మంచినీళ్ళు మాత్రం మాకు తప్పనిసరిగా చేయాలండి. ఇది వేసవికాలం, తాగడానికి కూడా నీళ్ళు లేవండి. మీరు చాలా ఇబ్బంది పడుతున్నాము. వేసవికాలం కాదండి, పిల్లలు కూడా అంత మోటు నీళ్ళు తాగడానికి ఇబ్బంది పడుతున్నారండి. నీళ్ళు లేవండి. నీళ్ళ కోసం వాళ్ళు గొంతు ఎండిపోయి ఎంతో ఇబ్బంది పడుతున్నారండి. కొనుక్కుంటానికి కూడా ఇక్కడ దూరం నీళ్ళు కూడా రావట్లేదండి. అంతగాని డబ్బులేటి కొనుక్కుంటానికి కూడా ఇబ్బందిగానే ఉందండి మాకు. నీళ్ళు మాత్రం సాయం చేయాలండి మా గ్రామానికి. గెడ్డం అనిత కుమారి, మాది పెదపట్లంక మామిడి కుదురు మండలం. మా గ్రామానికి మేము ఎస్సీలము. మా గ్రామానికి మంచినీరు సౌకర్యం లేదండి. మేము నెల రోజుల పాటు నుంచి మాకు త్రాగడానికి నీళ్లు కానీ వాడుకోవడానికి నీళ్ళు కానీ లేవండి మాకు. మీరు దయచేసి మీ యొక్క ప్రభుత్వం వారు మా మీద దయించి మా గ్రామానికి నీళ్ళు వచ్చేలాగా మాకు సహాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నామండి. మాకు వచ్చే నీళ్లు వేరేగా అన్యాయంగా వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మీరు మా మీద దయించి మా పేటకి నీళ్ళు వచ్చేలాగా మాకు సహాయం చేయాలని అడుగుతున్నామండి. పంచాయతీకి వెళ్ళి చేసామండి. పంచాయతీకి వెళ్ళి చేస్తే వాళ్ళు వచ్చి నీళ్లు ఎలా వస్తున్నాయని చెక్ చేసుకుని వెళ్ళారు, కానీ వాళ్ళు మళ్ళీ మాకేమీ రిప్లైన్స్ ఇవ్వలేదండి. అలాగే స్లోగా వస్తున్నాయండి నీళ్ళు, అసలు ఒక్క బిందు కూడా రావట్లేదండి నీళ్ళు. మీరు మరి దయించి మా పైన మా గ్రామానికి నీళ్ళు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నెల రోజుల పాటు నుంచి మా శ్రమలు మా కష్టాలు ఎవరికీ తెలియదండి. మేము పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాకు ఇవ్వట్లేదండి. మీరు సహాయం చేస్తారని మీ యొక్క ప్రభుత్వం వారిని మేము వేడుకొనిచున్నాము. రత్నకుమారి అండి, మాది పెదపట్లంక గ్రామం అండి. ఇది ఎస్సీపేట అండి మాది. నెల రోజుల వరకు మాకు వచ్చేయండి నీళ్ళు. నెల రోజుల నుంచి నీళ్ళు అస్సలు రావట్లేదండి. ఒక్క చుక్క నీరు లేదండి. మేము కొనుక్కుని స్తోమత మాకు లేదండి. కొన్ని డబ్బు ఇచ్చి కొనుక్కుందామన్నాను. మేము ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నాం నీళ్ళు లేక. మాకు దయచేసి ప్రభుత్వం వారు మాకు చర్య తీసుకోవాలని, మాకు నీళ్ళు వచ్చేలా చేయాలని కోరుకుంటున్నామండి. మాకు రావాల్సిన నీళ్ళు ఎక్కడికి తరలించారో మాకు తెలియట్లేదండి. పిల్లలు నీళ్లు రాత్రుళ్ళు దాహం అని ఏడుస్తున్నారండి. పిల్లలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. వేసవికాలం వల్ల నీళ్ళు లేవంటే తాగడానికి నీళ్ళు. మాకు